Hey guys, welcome back to our channel. PKL Season 11 Day 2 auction లో లంచ్ తర్వాత 37 ప్లేయర్స్ సోల్డ్ అవుట్ అయ్యారు. మరి ఏ టీమ్స్ ఎవరెవరిని బై చేశారు, ఎంత అమౌంట్ కి బై చేశారు ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ దట్ ఆల్రెడీ మన ఛానల్లో సెకండ్ డే ఆప్షన్ లంచ్ కు ముందు ఎవరెవరు ప్లేయర్స్ సోల్డ్ అవుట్ అయ్యారనేది ఒక సపరేట్ వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ పైన ఐ కార్డ్స్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇక వీడియోలకు వెళ్ళిపోతే నంబర్ 1 ప్రశాంత్ కుమార్ రాతి. ఇతన్ని పాట్నా పైరట్స్ టీమ్ 13 lakhs కి బై చేశారు. నంబర్ 2 మంజిత్ శర్మ. ఈ ఫార్మర్ దబాంగ్ ఢిల్లీ ప్లేయర్ ని మన తెలుగు టైటన్స్ టీమ్ 27 లక్షలు పెట్టి బై చేశారు. ఇతను క్వాలిటీ రైడర్, పాస్ట్ ఢిల్లీ టీమ్ కి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. టైటన్స్ టీమ్ నుండి ఇది గుడ్ బై అని చెప్పుకోవాలి. నంబర్ 3 ఫార్మర్ తమిళ్ తలైవర్స్ టీమ్ ప్లేయర్ హిమాంశు నర్వాల్ ని దబాంగ్ ఢిల్లీ కేసీ టీమ్ 13 lakhs కి బై చేశారు. నంబర్ 4 మీతూ శర్మ. ఈ యంగ్ టాలెంటెడ్ రైడర్ ని పాట్నా పైరట్స్ టీమ్ 21.90 lakhs కి బై చేశారు. ఇది పాట్నా టీం నుండి గుడ్ బై అని చెప్పుకోవాలి. నంబర్ 5 మోను. ఇతన్ని గుజరాత్ జైంట్స్ టీం 14 లక్షలకి బై చేశారు. పాస్ట్ ఇతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నంబర్ 6 భవానీ రాజ్పూత్. ఈ ఫార్మర్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్లేయర్ ని యూపీ యోధాస్ టీమ్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ 45 lakhs కి బై చేశారు. నంబర్ 7 శ్రీకాంత్ జాదవ్. ఈ సీనియర్ ప్లేయర్ ని మళ్ళీ జైపూర్ టీమ్ 15 lakhs కి బై చేశారు. తిని లాస్ట్ సీజన్ లో బెంగాల్ వారియర్స్ టీమ్ కి ఆడాడు. నంబర్ 8 వికాస్ కొండోలా. ఈ స్టార్ రైడర్ ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ 32 lakhs కి బై చేశారు. వికాస్ కొండోలా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ రైడర్. ఇది జైపూర్ టీం నుండి మంచి బై అని చెప్పుకోవాలి. నంబర్ 9 నీరజ్ నర్వాల్. ఇతన్ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ 13 lakhs బేస్ ప్రైస్ కి బై చేశారు. వరుసగా 3 క్రెడిబిలిటీ రైడర్స్ ని జైపూర్ టీం బై చేశారు. మిడిల్ రేంజ్ రైడర్స్ ని బై చేసి జైపూర్ టీం వాళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ ని బలపరుచుకున్నారు. ఇది జైపూర్ టీం నుండి ఒక మంచి ఆప్షన్ స్ట్రాటజీ అనే చెప్పుకోవాలి. నంబర్ 10 వి అజిత్ కుమార్. ఇతన్ని పూణే టీం 66 lakhs ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి బై చేశారు. నంబర్ 11 దేవాంగ్. ఇతన్ని పాట్నా పైరట్స్ టీం 20.10 lakhs కి బై చేశారు. నంబర్ 12 జై భగవాన్. ఈ నేషనల్ టాప్ పర్ఫార్మర్ ని బెంగళూరు బుల్స్ టీం ఏకంగా 63 lakhs ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి బై చేశారు. నంబర్ 13 ఆశీష్ నర్వాల్. ఈ దబాంగ్ ఢిల్లీ ఫార్మర్ ప్లేయర్ ని తెలుగు టైటన్స్ టీం బేస్ ప్రైస్ 13 lakhs కి బై చేశారు. అయితే తిని వచ్చేసి వన్ ఆఫ్ ది రైడర్. నంబర్ 14 రాజ్ సాలుంకే. ముంబైకి చెందిన ఈ రైడర్ ని గుజరాత్ జైంట్స్ టీం 9 lakhs బేస్ ప్రైస్ కి బై చేశారు. నంబర్ 15 ఉత్తరప్రదేశ్ కబడ్డీ లీగ్ ఛాంపియన్స్ టీం రైడర్ అయిన శుభం ని యూ ముంబై టీం 9.20 lakhs కి బై చేశారు. నంబర్ 16 వివేక్. ఈ ఆల్రౌండర్స్ ని యూపీ యోధాస్ టీం 9 lakhs కి బై చేశారు. నంబర్ 17 జమ్మూ కాశ్మీర్ కి చెందిన ఆమిన్ వాణిని జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం 9 lakhs కి బై చేశారు. నంబర్ 18 ఉత్తరప్రదేశ్ కబడ్డీ లీగ్ లో చాలా బాగా పర్ఫామ్ చేసి ఇంప్రెస్ చేసిన లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ మయాంక్ మాలింగ్ ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం 9 lakhs కి బై చేశారు. నంబర్ 19 హర్యానా ఆల్రౌండర్ అయిన అమిన్ కుమార్ ని తెలుగు టైటన్స్ టీం 9 lakhs కి బై చేశారు. నంబర్ 20 మహారాష్ట్రకి చెందిన రైట్ కవర్ డిఫెండర్ సంభాజీ వబెల్ ని బెంగాల్ వారియర్స్ టీం 12.90 లక్షలకి బై చేశారు. 21 పాట్నా పైరట్స్ టీం అమర్ ని 9 లక్షలకి తమ స్క్వాడ్ లోకి బై చేశారు. ఇక వీడియోలకు వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ప్రో కబడ్డీ ఆప్షన్ అప్డేట్స్, అన్ని టీమ్స్ ఫుల్ స్క్వాడ్స్, వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్, ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 22 మణికందన్. ఇతన్ని హర్యానా స్టీలర్స్ టీం బేస్ ప్రైస్ 9 lakhs కి బై చేశారు. నంబర్ 23 హిమాచల్ ప్రదేశ్ కి చెందిన రైట్ కార్నర్ డిఫెండర్ హ్యామ్ రాజుని బెంగాల్ వారియర్స్ టీం 9 lakhs కి బై చేశారు. నంబర్ 24 విదాబ్రా టీం ప్లేయర్ అయిన ఆకాష్ షావాన్ ని బెంగాల్ వారియర్స్ టీం 9 lakhs కి బై చేశారు. నంబర్ 25 ఎం దానశేఖర్. ఇతన్ని యూ ముంబై టీం 9,40,000 రూపాయలకి బై చేశారు. నంబర్ 26 రాహుల్. ఇతన్ని దబాంగ్ ఢిల్లీ కేసీ టీం 9 lakhs కి బై చేశారు. రాహుల్ అంటే రాహుల్ చౌదరి కాదు. నంబర్ 27 అర్జున్ రాతి. తిని కేటగిరీ డి లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. ఇతన్ని బెంగాల్ వారియర్స్ టీం ఏకంగా 41 lakhs కి బై చేశారు. ఒక అన్నోన్ డొమెస్టిక్ ప్లేయర్ ని ఎంత అమౌంట్ కి బై చేశారంటే ఇతనిలో ఎంత టాలెంట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నంబర్ 28 అక్షయ్ ఆర్. ఇతన్ని యూపీ యోధాస్ టీం 12,90,000 రూపాయలకి బై చేశారు.
నంబర్ 29 స్టూవర్ట్ సింగ్. ఇతన్ని యు ముంబై టీం 14,20,000 రూపాయలకి బై చేశారు. నంబర్ 30 వైభవ్ గార్జే. అయితే ఇతను డే 1 ఆప్షన్ లో అన్సోల్డ్ అయ్యాడు. కానీ రౌండ్ 2 లో ఇతని ఫార్మర్ టీం అయిన బెంగాల్ వారియర్స్ ఇతన్ని 20 lakhs బేస్ ప్రైస్ కి బై చేశారు. ఇక ఆప్షన్ ఎండ్ అవుతుంది అన్న సమయంలో గుజరాత్ జైంట్స్ టీం 4 ప్లేయర్స్ ని ఒకేసారి బై చేశారు. ఆ ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే హర్ష లాడ్, రోహన్ సింగ్, మనోజ్ అండ్ మోహిత్. ఈ నలుగురు డొమెస్టిక్ ప్లేయర్ ని 9 లక్షల బేస్ ప్రైస్ తో గుజరాత్ టీం బై చేశారు. ఆ తర్వాత యు ముంబై టీం ఇదే రేతిలో ఆప్షన్ ఎండింగ్ లో 3 ప్లేయర్స్ ని తమ స్క్వాడ్ లోకి తీసుకున్నారు. ఇక యు ముంబై బై చేసిన ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే సతీష్ కన్నన్ ని వీళ్ళు 13 lakhs కి బై చేశారు. అలానే విశాల్ చౌదరిని 9 lakhs కి బై చేశారు. అలానే ఆశీష్ కుమార్ ని 9 lakhs కి బై చేశారు. టోటలీ ఈ 37 ప్లేయర్స్ ని సెకండ్ డే ఆప్షన్ లంచ్ తర్వాత టీమ్స్ బై చేశారు. మనం ముందు చెప్పుకున్నట్టు ఈ సెషన్ లో క్రెడిబిలిటీ ఉన్న మంచి క్వాలిటీ ప్లేయర్స్ లైక్ మంజీష్ శర్మ, హిమాంశు నర్వాల్, మిథున్ శర్మ, మోను, భవానీ రాజ్పూత్, శ్రీకాంత్ జాదవ్, వికాస్ ఖండోలా, నీరజ్ నర్వాల్, వి అజిత్ కుమార్ లాంటి మంచి ప్లేయర్స్ అంతా అమ్ముడుపోయారు. వీళ్ళలో ఏ టీం బెస్ట్ బై చేసింది అండ్ ఈ సీజన్ ఆప్షన్ లో బెస్ట్ బై ఏంటో మీరు కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.